హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము జనరల్ స్టడీస్ 15వ భాగాన్ని అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మనము ప్రతిరోజు ఒక టాపిక్ని, ఒక పార్ట్ని చూడడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఫ్రెండ్స్, మొత్తము 10,000 క్వశ్చన్స్ సిరీస్లో భాగంగా మనము ఈ క్వశ్చన్స్ అన్ని చూడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా ఒక కొత్త టాపిక్ పైన మనము కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయదు. అంతేకాకుండా ఈ ఛానల్లో మనము లేటెస్ట్ జాబ్ అలర్ట్స్ని కూడా అందచేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైనవి, మిస్ చేయద్దు. ఓకేనా ఫ్రెండ్స్, నా క్లాస్ చివరి వరకు కూడా వినండి ఫ్రెండ్స్. ఓకేనా, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ తరపున చేసినటువంటి 2వ ఛానల్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, క్లాస్లోకి వెళ్దామా మరి? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ వన్, భారతదేశంలో జనాభా పరంగా అతి చిన్న రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ సిక్కిం రాష్ట్రము భారతదేశంలో అతి చిన్న రాష్ట్రము. సో మనము జనాభా పరంగా చూసినట్లయితే. నెక్స్ట్ వన్, సూర్యునికి అతి సమీపంలో ఉన్నటువంటి గ్రహము ఏది? బుధుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, రూర్కెలా ఉక్కు కర్మాగారము ఏ నది ఒడ్డున కట్టారు? ఆన్సర్ బ్రాహ్మణి నది ఒడ్డున ఉంది ఫ్రెండ్స్, ఒరిస్సాలో ఉంటుంది ఇది. ఓకేనా, ఈ యొక్క కర్మాగారానికి బ్రాహ్మణి నది నుంచే నీటిని సేకరించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, సర్పాలకు ప్రసిద్ధిగాంచిన గిండి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్ వన్, అత్యంత కాంతివంతమైన గ్రహము ఏది? ఆన్సర్ శుక్రుడు. సో ఇది అత్యంత కాంతివంతంగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఈ గ్రహం పైన మొత్తము కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని ఏ పట్టణాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు? ఆన్సర్ విశాఖపట్టణము. నెక్స్ట్ వన్, భారతదేశము ఎన్ని దేశాలతో భూ సరిహద్దును కలిగి ఉంది? ఆన్సర్ 7 దేశాలతో. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఏ దేశంతో అత్యధిక సరిహద్దును కలిగి ఉంది మరి? బంగ్లాదేశ్. అత్యంత తక్కువ సరిహద్దును కలిగినటువంటి దేశం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్. ఇవి 2 గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, మన దేశంలో చక్కెరను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, దినార్ ఏ దేశం యొక్క కరెన్సీ పేరు? ఆన్సర్ ఇరాక్. నెక్స్ట్ వన్, ఇండియాలో ప్రభుత్వ రంగంలో ఉన్న అతిపెద్ద వాణిజ్య బ్యాంక్? ఆన్సర్ ఎస్బిఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ ఏది? ది డ్యూరాండ్ రేఖ. ఏంటి ఫ్రెండ్స్? డ్యూరాండ్ రేఖ. ఇది పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉంది. ఎట్ ద సేమ్ టైం భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య కూడా ఉన్నటువంటి రేఖ డ్యూరాండ్ రేఖనే. ఓకేనా. నెక్స్ట్ వన్, కటక్ పట్టణము ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ మహానది ఒడ్డున ఉంది. నెక్స్ట్ వన్, సర్దార్ సరోవర్ ఆనకట్ట ఏ నది మీద ఉంది? ఆన్సర్ నర్మదా. నెక్స్ట్ వన్, జనాభా పరంగా ప్రపంచంలో అతి చిన్న దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ వాటికన్ సిటీ ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్? వాటికన్ సిటీ. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది? ఆన్సర్ ఇండియా, భారతదేశము. నెక్స్ట్ వన్, అత్యంత చిన్న గ్రహం ఏది? మనకున్నటువంటి సౌర కుటుంబంలో, సోలార్ సిస్టంలో ఉన్నటువంటి గ్రహాలన్నింటిలో అతి చిన్న గ్రహము. అట్ ద సేమ్ టైం సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏది? బుధుడు లేదా మెర్క్యూరీ. నెక్స్ట్ వన్, మొత్తం భూమిలో ఎక్కువ నీటిపారుదల సౌకర్యం గల భూమి రాష్ట్రము ఏది? ఏ రాష్ట్రంలో ఉంది అంటే అత్యధిక నీటిపారుదల సౌకర్యం ఉంది? ఎక్కడ? పంజాబ్ రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, రోజ్వుడ్, ఐరన్ వుడ్, ఎబోనీ వంటి వృక్ష సంపద ఏ అడవులలో లభ్యమవుతుంది? ఆన్సర్ సతత హరిత అరణ్యాలలో. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్,
లేస్చా ఏ రాష్ట్రంలో ఉండే ప్రధాన ఆదిమ జాతి? ఏ రాష్ట్రంలో? సిక్కిం. నెక్స్ట్ వన్, పిన్ కోడ్ 6తో మొదలైతే అది రాష్ట్రాన్ని సూచిస్తుంది. ఏ రాష్ట్రాన్ని సూచిస్తుంది అంటే కేరళ. ఓకేనా. ఇప్పుడు మన తెలంగాణది లేదా ఆంధ్రప్రదేశ్ది 50 ఇలా చూపిస్తాం కదా, 50600. సో ఇలా ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అయితే 5తో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 6తో స్టార్ట్ అయ్యేది ఏంటి? కేరళ. నెక్స్ట్ వన్, రాజస్థాన్ కాలువ లేదా ఇందిరాగాంధీ కెనాల్ నీటి సరఫరా చేసే నదులు ఏవి? సట్లెజ్ మరియు తీమాన్ అనేటువంటి 2 నదులు. సో ఫ్రెండ్స్, భారతదేశంలో అతి పొడవైనటువంటి కెనాల్ ఏది? ఇందిరాగాంధీ కెనాల్ లేదా రాజస్థాన్ కాలువ. నెక్స్ట్ వన్, తిరోగమన నైరుతి ఋతుపవనాల ప్రభావము లేనటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, తోబి, గిల్గిట్, హూంజా ఏ నదికి యొక్క ఉపనదులు? ఆన్సర్ సింధు నదికి. నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్తో సరిహద్దు లేనటువంటి భారతదేశ రాష్ట్రం ఏది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, బైర్వాస్ నిల్వలు అధికంగా లభించే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఉన్న సముద్ర రేవులలో దేనికి సహజమైన హార్బర్ అనేది లేదు? హార్బర్ అంటే ఓడలు ఆగేటువంటి ప్లేస్. ఓకేనా. పారాదీప్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో రాతి ఉప్పు విస్తారంగా లభ్యమయ్యే రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ పంజాబ్ మరియు మేఘాలయ. నెక్స్ట్ వన్, పరిమాణం దృష్ట్యా ప్రపంచంలో అతిపెద్ద నది ఏది? ఆన్సర్ అమెజాన్. నెక్స్ట్ వన్, స్థానిక పవనాల జత కానిది ఏది? ఆన్సర్ శాంతా అన్నా, ఈజిప్ట్. నెక్స్ట్ వన్, ఉకామ్ లేదా ఉకాయ్ రిజర్వాయర్ ఏ నది పైన నిర్మించారు? ఆన్సర్ తపతి. నెక్స్ట్ వన్, గిర్ పర్వత శ్రేణి ఈ రాష్ట్రంలో విస్తరించి ఉంది? ఆన్సర్ గుజరాత్. ఓకేనా. గిర్ అనేది ఇది సింహాలకు ప్రసిద్ధి ఫ్రెండ్స్. ఆసియా సింహాలకు చాలా చాలా ప్రసిద్ధి గిర్. నెక్స్ట్ వన్, భారత వాతావరణ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ పూణే, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, భూమధ్య రేఖ వర్షపాత అడవులను ఏమని పిలుస్తారు? ఆన్సర్ సెల్యూస్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, క్రామ్వెల్ ప్రవాహము ఏ సముద్రంలో కనబడుతుంది మనకి? ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రంలో. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏ దేశంలో అత్యధిక జనాభా వృద్ధి రేటు కనబడుతుంది? ఆన్సర్ ఇరాక్. నెక్స్ట్ వన్, ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం ఏ స్థానాన్ని ఆక్రమించింది? అంటే ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ స్థానం ఎంత? 7వ స్థానము. ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశము 7 దేశాలతో సరిహద్దును కలిగి ఉంటుంది. అంతేకాకుండా విస్తీర్ణంలో 7వ స్థానంలో ఉంటుంది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఉపగ్రహము ప్రయోగ కేంద్రము ఎక్కడ ఉంది? ఆన్సర్ శ్రీహరికోట. పొట్టి శ్రీరాములు శ్రీహరికోట. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటాము, షార్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి ఏంటి? ఆన్సర్ పృథ్వీ మిసైల్. నెక్స్ట్ వన్, గంగా నది ఒడ్డున లేని నగరము క్రింది వాటిలో ఏది? లేని నగరం ఏంటి? లక్నో. నెక్స్ట్ వన్, ఏ ఉపగ్రహాలు భారతదేశ వ్యాప్తంగా టెలివిజన్ కార్యక్రమాలు ప్రసారం చేయడానికి తోడ్పడతాయి? ఆన్సర్ ఇన్శాట్ 1B. నెక్స్ట్ వన్, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ వన్, ఇడుక్కి ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ వన్, సరిగా జతపరచబడని దాన్ని గుర్తించండి. బొమ్మిడిలో ఇది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? అరుణాచల్ ప్రదేశ్ అనేది సరి అయినది కాదు. నెక్స్ట్ వన్, సుందర వనాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్, దేశంలోని తొలిసారిగా 338.68 కోట్ల వ్యయంతో జాతీయ వనరుల వ్యవస్థ పేరుతో జీవ వైవిధ్య పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ హైదరాబాద్. ఓకేనా, జీవ వైద్య పరిశోధన అభివృద్ధి కేంద్రము ఇది. నెక్స్ట్ వన్, గంగా నది ప్రవహించే రాష్ట్రమును గుర్తించండి. జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్, అంతేకాకుండా బీహార్లో ప్రవహిస్తుంది, అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లో, నెక్స్ట్ బంగ్లాదేశ్ మీద సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్ వన్, ఈశాన్య పవనాల వల్ల భారీ వర్షపాతం పొందే తీరము కోరామండల్ తీరము. ఓకేనా, తమిళనాడు ప్రాంతము. బార్జల కేంద్రము నెలకొని ఉన్న ప్రాంతము తాల్చేర్, ఒరిస్సా. నెక్స్ట్ వన్, పశ్చిమ కల్లోలాల వల్ల భారతదేశంలో ఏ ప్రాంతంలో వర్షపాతము కురుస్తుంది? ఆన్సర్ పంజాబ్. నెక్స్ట్ వన్, సునామీ తరంగాలు దేని చేత ఉద్భవించాయి? భూకంపాలు, అగ్నిపర్వత, జలాంతర భూమి ప్రకంపనల ద్వారా సునామీలు అనేవి ఉద్భవించాయి. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ఏ దశకాన్ని సహజ విపత్తు తగ్గింపునకు కాను అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించింది? 1990. నెక్స్ట్ వన్, భారతదేశంలో టేకు అడవులు అత్యధికంగా ఉన్న రాష్ట్రము కర్ణాటక. నెక్స్ట్ వన్, ఏ ఆవరణంలో నీటి ఆవిరి, దుమ్ము కణాలు, మేఘాలు అధిక పరిమాణంలో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ట్రోఫో ఆవరణము. నెక్స్ట్ వన్, గ్రహాలన్నింటిలో అత్యంత వేడి గ్రహము శుక్రుడు. అత్యంత ప్రకాశవంతమైనది, అత్యంత వేడి అయినది. సో దానికి గల రీజన్ కార్బన్ డైఆక్సైడ్ ఉండడమే. నెక్స్ట్ వన్, న్యూయార్క్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? హడ్సన్. నెక్స్ట్ వన్, క్యోటో ఒప్పందం నుంచి బయటకు వచ్చిన మొదటి దేశము కెనడా. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, IBSS ప్రపంచ స్నూకర్ ఛాంపియన్షిప్ కప్లో విజేతగా నిలిచింది ఎవరు? పంకజ్ అద్వానీ. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక వర్షపాతము నమోదయ్యే ప్రదేశం ఏది? మాన్సిరామ్, మేఘాలయ. నెక్స్ట్ వన్, న్యూమూర్ ద్వీపాలు ఎక్కడ ఉన్నాయి? బంగాళాఖాతంలో. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ రోజుకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ టాపిక్ని కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు PDFలు కావాలనుకుంటే మన వెబ్సైట్ www.shinindiaarktutorial.comని ఫాలో అవ్వండి. అంతేకాకుండా ప్రతి చాప్టర్ పైన, ప్రతి సబ్జెక్ట్ పైన డీటెయిల్డ్గా గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో క్లాసెస్ కావాలనుకుంటే మన ఇంకొక ఛానల్ ఉంది కదా, షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. సో ఫ్రెండ్స్, దానికి లాగిన్ అయ్యేసి మీరు ప్రతి క్లాస్ని కూడా వినొచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు కూడా జనరల్ స్టడీస్ పైన క్విజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, జనరల్ స్టడీస్ పైన క్విజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయద్దు, ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.